నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబు లక్ష్యం నెరవేరినట్టే. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు పార్టీలో చేరినంత మాత్రాన వారిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకోవాలా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో వారు కండువాలు కప్పించుకుంటే చాలు కదా అని కూడా అనిపిస్తుంది. కానీ కడప మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 7 కార్పొరేటర్లకు అవకాశం దక్కింది. వారు వెళ్ళి చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరారు. వారికి ఎందుకంత అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్టు అనే సందేహం చాలామందికి కలిగింది. కడప స్థానిక నాయకులు విపరీతంగా కష్టపడి ప్రలోభపెట్టినా సరే కేవలం 7 వైసీపీ కార్పొరేటర్లను మాత్రమే తెదేపాలో చేరడానికి ఒప్పించారు. అంత మాత్రాన వారికి అక్కడ కార్పొరేషన్ దక్కే అవకాశమే లేదు. కానీ ఇంత కష్టపడి వారికి ప్రయారిటీ ఇచ్చినందుకు ఆశించిన ఫలితం మాత్రం ఇవాళ నెరవేరింది. ఇవాళ కడప కార్పొరేషన్ సమావేశం మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. గతంలో కార్పొరేషన్ సమావేశం జరిగినప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. సమావేశంలో మేయర్ కుర్చీ పక్కనే తనకు కూడా కుర్చీ వేయాల్సిందే అని మాధవిరెడ్డి పట్టుబట్టారు. అయితే మేయర్ సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు. ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్లందరితో పాటు మాత్రమే కూర్చోవాలన్నట్టుగా వ్యవహరించారు. దీంతో మాధవిరెడ్డి పట్టు వీడలేదు. ఆమె ఆ రోజు పూర్తిగా నిల్చునే మాట్లాడుతూ తన నిరసన తెలియజేశారు. అయితే ఆ సమావేశంలో ఆమెకు మద్దతుగా నిలవడానికి వెంట ఎవరూ లేరు. కడప కార్పొరేషన్ మొత్తం వైసీపీ మయం కావడం వల్ల మాధవిరెడ్డి ఆ రోజున ఒంటరి పోరాటం చేశారు. అప్పటి నుంచి ఆమె పావులు కదిపారు. 7 కార్పొరేటర్లను చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేర్చారు. దాని ద్వారా ఆశించిన ఏకైక ప్రయోజనం కార్పొరేషన్ సమావేశంలో మళ్లీ రచ్చ చేయడానికి తనకు కొంతమంది మద్దతు కూడగట్టుకోవడమే అన్నట్టుగా కనిపిస్తోంది. సోమవారం నాటి సమావేశంలో కూడా మేయర్ పక్కన తనకు కూర్చి వేయాల్సిందే అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గొడవ చేశారు. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి వెనక్కి. సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీలో ఉన్న పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి గతంలో 2 ఎమ్మెల్యేలకు చెరోపక్క కూర్చోవేయించి కూర్చోబెట్టుకున్నారని కూడా అన్నారు. అదేమీ సాంప్రదాయం కాదని, కూర్చోవేయాల్సిన అవసరం లేదని మేయర్ తిరస్కరించడంతో రచ్చకు దిగారు. ఈసారి ఆమె వెంట ఫిరాయించిన తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో రచ్చ బాగా ముదిరి పెద్దదైంది. వైసీపీ తెదేపా వర్గాల కార్పొరేటర్ల తోపులాటలు, దూషణలు అనేకం జరిగాయి. తెదేపా కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ సురేష్ బాబు ప్రకటించగా వైసీపీ వారిని కూడా సస్పెండ్ చేయాలంటూ మాధవిరెడ్డి మరో రచ్చకు దిగారు. ఇలా సమావేశంలో రచ్చ చేయడానికి మద్దతే ఆమె లక్ష్యం అన్నట్టుగా ఆ ఫిరాయింపులు జరిగాయేమో అనిపిస్తోంది. నేతలు ఖండించే కొద్దీ అర్జున్కు నష్టమేనా? సినిమా హీరోలు రాజకీయ వివాదాలు సృష్టించుకుని వాటి పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. వారి దృష్టి పూర్తిగా వ్యాపారం మీద మాత్రమే ఉంటుంది. అధికారంలో ఎవరున్నారనేది వారికి ముఖ్యం కానే కాదు. అధికారంలో ఉన్న వారి ద్వారా తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకోవడం ఒక్కటే వారికి తెలిసిన విద్య. అందుకే ఏం చేయాలో అవన్నీ చేస్తారు. ఎంతవరకు తగ్గాలో అంతా తగ్గుతారు. కేవలం తమ సినిమా వ్యాపారం సజావుగా సాగాలని మాత్రమే కోరుకుంటారు. అధికారంలో ఉన్నవారు మాత్రమే అని కాదు, రాజకీయంగా ఏ ఒక్క పార్టీతో కూడా వైరం పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదం నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితికి చెందిన అనేక మంది నాయకులు స్పందిస్తున్న తీరు, అల్లు అర్జున్ వెనకేసుకు వస్తున్న తీరు, ఇవన్నీ కలిసి అర్జున్ కాంగ్రెస్కు శత్రువుగా మారుస్తున్నాయి. వారి మద్దతు తీయగానే వారికి అనిపిస్తుంటుంది, కానీ అందుకోసం కనీసం మరో 4 ఏళ్లు అధికారంలో ఉండగల కాంగ్రెస్తో శత్రుత్వం రావడాన్ని వారు ఇష్టపడరు. కానీ అదే జరుగుతోంది. అల్లు అర్జున్ను సమర్థిస్తే
అల్లు ఫ్యాన్స్ మొత్తం తమ పార్టీలకు అండగా ఉంటారని అనుకుంటున్నారో ఏమో కానీ బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన పలువురు నాయకులు తమకు సంబంధం లేని వ్యవహారమైనా ఇందులో వేలు పెడుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రతి పోకడును తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ఇరుకున పెట్టడం, ఆయనను బద్నాం చేయడం, టాలీవుడ్కు రేవంత్ రెడ్డి శత్రువుగా మారుతున్నాడని రంగుపులిమేళ కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఆయన మీద నెగిటివ్ ఇమేజ్ ఏర్పడే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వారి వ్యూహాల్లో భాగం కావచ్చు. కానీ వారి ఖండన ముండనలు శృతి ముంచుతున్నాయి. అల్లు అర్జున్ను ప్రసన్నం చేసుకోవడానికే లక్ష్యం తప్ప ప్రాక్టికల్గా విమర్శ చేద్దామనే ఆలోచన ఈ రెండు పార్టీలోని చాలామంది నాయకుల్లో కనిపించడం లేదు. లాజిక్ లేకుండా అర్జున్ను వెనకేసుకొస్తున్నారు. దీనివలన అల్లు అర్జున్ పనిగట్టుకున్న అన్ని పార్టీల నాయకులతో తమను తిట్టిస్తున్నారని రేవంత్ సర్కారు భావించే అవకాశం ఉంది. దానివలన అర్జున్పై వారు శత్రుత్వం పెంచుకుంటారు కూడా. దీనివల్ల అల్టిమేట్గా అర్జున్కు నష్టమే తప్ప వీసమెత్తు కూడా లాభం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. పవన్తో గొడవలు చూసుకోండి, తెలంగాణ మంత్రి హితవు. టాలీవుడ్ అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. సంధ్యా థియేటర్ వద్ద మహిళ మృతికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కామెంట్స్ చేయడంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ముందు పవన్ కళ్యాణ్తో గొడవల సంగతి చూసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఏపీకి పరిమితమై అక్కడి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, జనం తమను తిడుతున్నారని కాస్త దృష్టి పెట్టాలని హోంశాఖ మంత్రితో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఇదే సందర్భంలో వాళ్ళపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కామెంట్స్ను దృష్టిలో పెట్టుకుని పొన్నం ప్రభాకర్ హితవు చెప్పడం గమనార్హం. అల్లు అర్జున్కు తమ మద్దతు ఉందనే సందేశాన్ని పంపడానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ నిఘా వర్గాల వైఫల్యం ఉందని విమర్శలు గుప్పించారు. పల్లా కామెంట్స్ను మీడియా ప్రతినిధులు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఇంకో ఆలోచన లేకుండా ఆగ్రహించారు. ముందు వాళ్ళ రాష్ట్రానికి పరిమితమై పవన్ కళ్యాణ్తో గొడవలు, అలాగే సోషల్ మీడియాలో కేసుల సంగతి చూసుకోవాలన్నట్టు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం. ఏడాది తొందరలో ముగిసిపోతుంది. జనవరిలో తెలుగువారికి, ముఖ్యంగా సినిమా వాళ్లకు ముఖ్యమైన పండుగ, ఇష్టమైన పండుగ సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి. ఈ సంక్రాంతికి కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? ఇక నుంచి తెలంగాణలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం ఉండదని చాలా స్పష్టంగా చెప్పాడు. తాను సీఎంగా ఉన్నంతకాలం ఇది అమలు జరుగుతుందని చెప్పాడు. దీంతో టాలీవుడ్ గుండెల్లో బండపడింది. వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. సీఎం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సంధ్యా థియేటర్ దుర్ఘటన. ఈ చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. భారీ పెట్టుబడులతో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు పెట్టుబడులు తిరిగి రావాలంటే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడమే మార్గం. ఈ కాలంలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. కానీ సంధ్యా థియేటర్ దుర్ఘటనతో సీఎం రేవంత్ రెడ్డిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అల్లు అర్జున్ను, సినీ పరిశ్రమను కడిగి పారేశాడు. పనిలో పనిగా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వైఖరి చూస్తుంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేలా లేడు. సంక్రాంతి దగ్గర పడుతుండడంతో టాలీవుడ్లో ఆందోళన మొదలైంది. అసలు సంక్రాంతికి 4 రోజుల ముందే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ విడుదలవుతోంది. అది 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన సినిమా. దానికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి నిర్ణయంతో దాని మీదనే మొదటి దెబ్బ పడుతుంది. జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వస్తే మెగాస్టార్ చిరంజీవి సహా పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు వెళ్ళి జగన్ దగ్గర లాబింగ్ చేస్తే సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు అల్లు అర్జున్ కారణంగా తెలంగాణలోనూ సమస్య వచ్చింది. ఏపీలో వచ్చిన సమస్య నేపథ్యం వేరు, తెలంగాణలో వచ్చిన సమస్య నేపథ్యం వేరు. కానీ టాలీవుడ్ మొత్తం హైదరాబాద్లోనే ఉంది. సినిమా వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. మళ్ళీ చిరంజీవి నాయకత్వంలోనే సీఎంతో చర్చలు జరపాలని అనుకుంటున్నారట. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించాలని అనుకుంటున్నారట. గేమ్ చేంజర్ చిత్రంతో పాటు వచ్చే ఏడాది అనేక పాన్ ఇండియన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రమే. ప్రభాస్ నటించిన రాజాసాబ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మళ్ళీ అదే ఏడాది పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ఓజీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి కూడా ఖచ్చితంగా టికెట్ రేట్స్ హైక్స్ కావాల్సిందే.
టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్లే సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మార్కెట్ మన సినీ పరిశ్రమకి చాలా కీలకం. మరి సినీ పరిశ్రమ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. కోపం నరం తెగింది లేకపోతేనా? నరాలు ఉండాలి, అవే శరీరాన్ని నడిపించి కదిలించి ఉంచే సాధనాలు. అయితే మామూలుగా చమత్కారంగా అంటుండే మాట ఏంటంటే, నాకు కోపం రాదురా, ఎందుకంటే కోపం నరం తెగిపోయింది అని. అప్పట్లో వైఎస్ఆర్ పాదయాత్ర ముగించుకుని వచ్చాక మీడియా ఆయనను ప్రశ్నించింది. ఈ పాదయాత్ర ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అంటే, నాకు కోపం ఉండేది, దాన్ని తగ్గించుకున్నాను అని అలా చెబుతూ కోపం నరం తెగింది అని చమత్కరించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ మాటను అన్నది కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కీలకమైన వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన నాకు కోపం లేదు, తగ్గింది అని మీడియాకు చెబుతూ తనకు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది అని చెప్పారు. లేకపోతేనా అని ఒక దీర్ఘం కూడా తీశారు. అసెంబ్లీలో చెప్పారు, కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. మా వాళ్ళ దగ్గర స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడు కక్ష సాధింపు చర్య చట్టం తను పనిచేస్తాం. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోదు. మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోదు. తనకే కోపం ఉంటే అధికారం తోడు అయితే కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీస్తే ప్రత్యర్థులు ఎవ్వరూ ఉండేవారు కాదని హాటెస్ట్ వార్నింగే ఇచ్చారు. ఆయన అలా అనడానికి కారణం ఆయన టెక్కల్ నియోజకవర్గంలోనే ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 2 రోజుల క్రితం తనపైన పోలీసులు పెట్టిన కేసు గురించి మాట్లాడుతూ ప్రభుత్వం మీద కామెంట్స్ చేశారు. కక్ష సాధింపుతో తమ మీద కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత చెల్లిస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు. దానికి జవాబు అన్నట్లుగా అచ్చెన్న కోపం నరం తెగిపోయింది కానీ అని అంటూ చెప్పారన్నమాట. వైసీపీ హయాంలోనే తమను జైళ్లలో పెట్టి ఇబ్బందుల పాలు చేశారు అని కూడా అచ్చెన్న ఆరోపించారు. పనిలో పనిగా జగన్ 13 లక్షల కోట్ల అప్పు చేశారని కూడా విమర్శించారు. అప్పు 9 లక్షలే అని కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పెట్టిందని, దానిలో టీడీపీ వాటా కూడా సగం ఉందని జగన్ చెబుతుంటే మళ్ళీ 13 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అచ్చెన్న అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే అచ్చెన్నకు కోపం నరం తెగింది కాబట్టి ప్రత్యర్థులు బతికిపోయారు. మిగిలిన వారికి కోపం నరం తెగిపోలేదు. అప్పుడు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కక్షలు కార్పణ్యాలు ఎవరు చేసినా తప్పే అని అంటున్నారు. కోపం అదుపులో ఉంచుకోవాలి కానీ నరాలు తెంపుకోవడం దాకా ఎందుకు అన్నవారు ఉన్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.